ఎస్ఎస్సి సిజిఎల్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషను 14,500కు పైగా జాబ్స్ అయితే పడ్డాయి. లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈక్వివాలెంట్గా మంచి జాబ్సే వచ్చాయి. ఆ ప్రీవియస్ ఇయర్ అనుకుంటా 33,000 పోస్టులు హైయెస్ట్ వచ్చాయి. బట్ ఇయర్ కూడా చాలా మంచి నెంబర్ అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించి ఈ వీడియోలో స్క్రీన్ పైన కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది క్లియర్గా మీకు వేసాను. సమ్మరీ డేట్స్, జాబ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, కోర్సు ఏ విధంగా చూడాలి మన యాప్లో, బుక్స్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, టిప్స్ మన ఓన్ లైక్ స్పెషల్ నా పర్సనలైజ్డ్ టిప్స్ ఇస్తాను. అండ్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయి, 8 విషయాలు కూడా ఈరోజు మాట్లాడబోతున్నాము. అలాగే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అని అంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషను కోర్సు అవసరం అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకో స్క్రీన్ పైన ఇంకొక కొన్ని విషయాలు కూడా పక్కనే కనిపిస్తున్నాయి. సో లిమిటెడ్ ఆఫర్లో మనం లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ రెండు కల్పిస్తున్నాము. ఇంటి దగ్గర ఉండి మేము చదువుకుంటాం అనుకునే వాళ్ళు రికార్డెడ్ తీసుకోవచ్చు. లేదు సార్ ఎవ్రీడే క్లాస్ జాయిన్ అవుతాను నేను, నాకు లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే లైవ్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. కూపన్ కోడ్ కూడా ఉంది రెడీగా, సిజిఎల్ 500 ఎక్స్ట్రా 500 రూపీస్ కూపన్ కోడ్ కూడా మనం ఇస్తున్నాము. అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. హరియప్ దానికి సంబంధించే యాప్ అది ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ అయితే మనకి ఇక్కడ సమ్మరీలోకి వెళ్ళిపోదాము. ఆల్ రైట్. సో ఫస్ట్ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు పడ్డాయనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 14,582 పోస్టులు. చూడండి ఎన్ని మంచి నెంబర్ ఆఫ్ జాబ్స్. అందరికీ డౌట్ ఏంటంటే సార్ జనరల్గా డౌట్ ఏముందని అంటే అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లో ఏ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా పోలీస్ అంటే కానిస్టేబుల్, ఎస్ఐ ఉంటారు, ఆర్ఆర్బి అంటే రైల్వేకి సంబంధించి ఉంటాయని అనుకుంటారు. బట్ జనరల్గా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది చాలామందికి డౌట్ ఉంది. ఆ పర్టికులర్ డౌట్ని నేను ఎక్కువగా ఎలాబరేట్ చేస్తానంటే ఏంటేంటి ఉన్నాయి అనేది, దాని యొక్క శాలరీ ఏ ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది అనేది కూడా ఎక్కువగా నేను ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. జాగ్రత్తగా వినాలి, ఓకేనా. సో అలాగే మనం ఇది క్రాక్ చేయడానికి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్, ఒక స్టడీ ప్లాన్ అనేది నేను ఒకటి రెడీ చేశాను. ఆ స్టడీ ప్లాన్ కూడా మన కోర్సులో ఉంది. అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలోనే మీకు ఆ స్టడీ ప్లాన్ కూడా మెన్షన్ చేస్తాను. ఇరవై మన యాప్ అండ్ అలాగే మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద ఫుల్ కోర్స్, లైక్ మనకి నార్మల్గా బయట అనుకోండి 15,000 18,000 అలా ఉంటుంది. బట్ మనం దాంతో కంపేర్ చేసినప్పుడు 50-60% తక్కువలో ఉంటుంది మంది. అంటే లోవెస్ట్ ప్రైస్కి 3,000కి 4,000కి అలా ప్రొవైడ్ చేస్తాం. అలాగే కూపన్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే కొద్దిగా లైక్ నేను చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, జాబ్ కొట్టడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ వేరే ఫైనాన్షియల్గా ట్రబుల్ ఉందనే వాళ్ళు ఖచ్చితంగా మనం ఆ పాయింట్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో మనం ఆల్వేజ్ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాం. అందులో అయితే ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడైతే మనకి ఫస్ట్ వన్ ఈ సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నామని అంటే ఫస్ట్ వన్ ఈ సిజిఎల్ అంటే ఏంటి అందరికీ తెలిసిన విషయమే, బట్ ఒకసారి ఓవరాల్గా మనకి తెలియాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సిజిఎల్ అనేసరికి ఏంటి అని అంటే మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏంటి సార్ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే ఎస్ఎస్సి. అందుకనే ఇక్కడ మనకి పాయింట్ వస్తుందన్నమాట. అంటే ఈ ఎస్ఎస్సి అనేది ఈ సిజిఎల్ తర్వాత వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ ఇలాగ కొన్ని ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. ఎంటీఎస్, జీడీ, స్టెనో ఇలా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. సిజిఎల్కి వస్తే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిహెచ్ఎస్ఎల్ ఉందనుకోండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉందనుకోండి 10th, జీడీ కూడా 10th, స్టెనో అనుకోండి మళ్ళీ ఇంటర్తో ఉంటుంది, అంటే టైపింగ్కి సంబంధించింది. అంటే ఇలాగ మనకి ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ. ఇప్పుడు ఐబీపీఎస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ లైక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, అందులో క్లర్క్ పెడుతుంది, పీఓ పెడుతుంది, అలాగే స్కేల్ 1, స్కేల్ 2 ఇలాగ ఏవైతే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నీ ఐబీపీఎస్ పెడుతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి పెడుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ ఇది సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. సో ఈ సిజిఎల్ ఎగ్జామ్ మనకి ఉండబోతుందన్నమాట. అదే మనం డేట్స్లో అదే డిస్కస్ చేస్తామన్నాం. మొత్తం అన్ని విషయాలు కూడా ఇక్కడైతే మనం డిస్కస్ చేయబోతున్నాం.
అమ్మ ఫస్ట్ ఇదైతే లాస్ట్ డేట్, ఎవరైతే ముందు అప్లై చేయలేదో ముందు అప్లై చేసేసేయండి. ద లాస్ట్ డేట్ ఈజ్ జూలై 4th అంటే ఇంకా ఆల్మోస్ట్ 20 days దగ్గర ఉంది. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ముందు వెళ్ళి ఈ ఇది అప్లై చేసేసేయండి ఫస్ట్, అర్థమవుతుందా? సో ఎందుకనంటే వన్స్ మళ్ళీ డేట్ అయిపోతే మళ్ళీ మనకి అవ్వదు, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో లాస్ట్ డేట్ అయితే జూలై 4th మనము అప్లై చేసేసుకోవాలి 100%గా. సో దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమేమి కావాలి, ఎలా అప్లై చేయాలి అనేది బయటికి వెళ్ళే మనం అప్లై చేయక్కర్లేదు. ఆ అప్లై చేసేది కూడా మనమే ఆ ప్రాసెస్ చేస్తున్నాము, అది కూడా ఎలా అనేది చెప్తాను. క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను. క్వాలిఫికేషన్ డిగ్రీ ఎవరైతే అయి ఉన్నారో, సో డిగ్రీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కూడా చాలామంది అడుగుతున్నారు, 18 to 32 years ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం అలాగే ఓసీ కాకుండాను బీసీకి కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడిఎఫ్లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఓకేనా? ఇది ఓవరాల్గా జనరల్ సమ్మరీ. సార్ ఓకే, ఇది బాగానే ఉంది. మరి దీనికి సంబంధించి డేట్స్ అన్నారు కదా, పాయింట్ నెంబర్ 2. మరి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ జాబ్ స్ట్రక్చర్స్, అంటే ఏమేమి ఉంటాయి, జాబ్ ప్రఫార్మ్ అంటే ఏమేమి చేసేది ఉంటుంది అనేది కూడా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే నేను ఫస్ట్ డేట్స్ గురించి మాట్లాడుతున్నాను. 3 డేట్స్ అంటే ఏంటి? అప్లై డేటు, లాస్ట్ డేటు, ఎగ్జామ్ డేటు. అదే కదా మనకు కూడా కావాల్సింది. ఫస్ట్ ఎప్పుడు అప్లై చేయాలి, అప్లై డేటు. లాస్ట్ డేట్ కూడా పైన ఆల్రెడీ చెప్పాను. సో డేట్స్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, వెయిటేజ్ డిస్కస్ చేస్తే అయిపోయింది. చాలా సింపుల్. సరే, ఇది అప్లై డేట్ అయితే 9th June. సో 9th June నుంచి ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది. మన యాప్లో కూడా లింక్ ఉంది, నేను ఆ లింక్ కూడా చూపిస్తాను. మీరు దాన్ని బట్టి అది ఫాలో అయిపోతే సరిపోతుంది. లాస్ట్ డేట్ 4th July. ఈలోగా మీరు మళ్ళీ జూన్ ఎండింగ్ అలా వస్తే అవ్వదు, కాబట్టి ముందరగానే అప్లై చేసేసుకోండి. సో ఎగ్జామ్ అయితే ఆగస్ట్లో ఉండబోతుంది. మీకు అనుకోవచ్చు తక్కువ, జూన్ జూలై ఆగస్టు 3 నెలల్లో ఉంది కదా, ప్రిపేర్ అవ్వగలమా లేదా అని. మీకు ఆల్రెడీ 180+ క్లాసెస్ రికార్డెడ్ చేసి ఉంచాను, మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అయిపోవడమే. రోజుకు ఒక 5 క్లాసులు చూసారనుకోండి, అయిపోయింది కదా మీకు. ఆల్మోస్ట్గా అక్కడే మీకు కవర్ అయిపోతుంది, అంటే 1.5 monthలోనే కవర్ అయిపోతుంది. ఇంకో 1.5 month రివిజను, మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాసుకో. టైం సరిపోవడం అనేది ఏం లేదు, మనం స్టార్ట్ చేయడమే లేటు. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే అంతే స్పీడ్గా మనకి సిలబస్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సార్ అందరూ అడుగుతుంది ఏంటంటే జాబ్స్, సార్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఈ పర్టికులర్ దాంట్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ జాబ్స్ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇవేంటంటే 3, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఉంటుంది మీకు. ఇందులో కూడా పీపీటీ కూడా రెడీ చేశాను, చాలా బాగుంటుంది, వినండి. పీపీటీలో కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. సార్ ఇన్స్పెక్టర్ అంటే ఏంటి? మెయిన్ సార్ చాలామందికి డ్రీమ్ జాబ్ ఇదే, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. శాలరీ కూడా అలాగే ఉంటుంది, అంతే లెవెల్లో, హై లెవెల్లో ఉంటుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ ఇవి మనకి. అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చూడండి. ఎక్సైజ్ మనము చెప్తాం జనరల్గా, లైక్ ఎక్సైజ్ ఆఫీసర్స్ అని పిలుస్తూ ఉంటాము. సో అలాగా సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది కూడా మనకి తెలిసిన విషయమే. అలాగే మెయిన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ అన్ని ఇవన్నీ మనం విన్నవే కదా. సో వాటిల్లో పర్టికులర్గా మనకి నోటిఫికేషన్ ఏం పడదు. సిబిఐ ఆఫీసర్ అయిపోవాలంటే సిబిఐకి అంటూ సపరేట్గా ఉంటుంది నోటిఫికేషన్, బట్ ఎస్ఎస్సి అనేది ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ తెస్తుంది. కాబట్టి ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలో మీరు ఆలోచించండి. ఇవి జనరల్గా ఇన్స్పెక్టర్ లెవెల్లో జాబ్స్ కొడదాం అనుకునే వాళ్ళు ఇవి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఆడిటింగ్, అకౌంటింగ్ ప్యాటర్న్లో కూడా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. అదే ఆడిటరు, మెయిన్లీ ఆడిటర్ అండ్ ఆడిటర్ ఆఫీసర్, అవి కూడా వచ్చేస్తాయి అనమాట. ఆడిట్ ఆఫీసర్ అంటాం కదా, ఆడిటింగ్ అవుతుంది. సీఏ వాళ్ళు జనరల్గా చేస్తారు, మనం ఇప్పుడు సీఏ చేయలేం కదా. డిగ్రీ క్వాలిఫికేషన్తో మనము సీజీఎల్ రాస్తూ వెళ్ళిపోవచ్చు. అలాగే క్లర్క్ పొజిషన్స్ కూడా ఉంటాయమ్మా ఇందులో, క్లర్క్ పొజిషన్స్ కూడా ఉంటాయి. చూడండి ఇలాగ మనకి డిఫరెంట్ సంబంధించి ఇవన్నీ కూడా మనం హ్యాపీగా. క్లర్క్ పొజిషన్లు అంటే ఇనీషియల్గా అసిస్టెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటటువంటి అసిస్టెంట్. అలాగే సూపరింటెండెంట్, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, అలాగే జేఎస్ఓ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లేదా జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్. ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్. మీ ఇక్కడ ఎలా ఉంటాయంటే శాలరీ వచ్చేసి పర్టికులర్గా అదే అడుగుతారు, సార్ శాలరీ
బాగానే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబు 25K నుంచి 1.77 ల్యాక్స్ వరకు మనకు ఉండబోతుందండి శాలరీ. ఎంత మంచి జాబ్సో మీరు అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుందా? ఇలాగ మనం ప్రతిదీ కూడా క్లియర్ కట్గా వాట్ ఈజ్ వాట్ అనేది కానీ మనం నేర్చుకున్నట్లయితే దెన్ మనం ఎగ్జామ్కి మనం రెడీగా ఉంటాము. సార్ మరి ఇన్ని జాబ్స్ చెప్పారు కదా, దీనికి ఏమైనా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందా? మరి ఉంటుంది కదా సార్. మరి ఆగస్టులో ఎగ్జామ్ అన్నాము, ఎగ్జామ్ ప్యాటర్న్ మరి మనం ఫాలో అయితే సరిపోతుంది కదా సార్. మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి దీనికి సంబంధించి, 4 సబ్జెక్టులు. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జీకే అనొచ్చు, లేదా జిఎస్ జనరల్స్. ప్రతిదీ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇండివిజువల్గా వీడియో చేసి పెట్టాను. 2024లోనే చెప్పాను మొత్తం వెయిటేజ్ ఏంటి, పేపర్ అలా. కొత్త వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్నమాట, అందుకని మళ్ళీ చెప్పడం. ఇది ఆల్రెడీ చెప్పాను, ఓకేనా. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి, ఓకేనా. ఇంటూ 2 మార్క్స్ ఉంటాయి నాన్న, ప్రతిదానికి ఇంటూ 2 మార్క్స్. అంటే ఇక్కడ ఎన్ని అయ్యాయి? 50 మార్కులు. ఇవి కూడా 50 మార్కులు, ఇవి కూడా 50 మార్కులు, ఇవి కూడా 50 మార్కులు. మొత్తం ఎన్ని అయ్యాయి? 200. మొత్తం ఎన్ని అయ్యాయి? 200. సో 100 అంటే మన టార్గెట్ ఏంటి అని అంటే 100 క్వశ్చన్లు, 200 మార్కులు, 60 నిమిషాలు, 60 మినిట్స్, 60 నిమిషాలు. అర్థమవుతుందా? అంటే యావరేజ్ మనం లైక్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం కరెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే 70 నుంచి 80 బిట్లు పెట్టవచ్చు. 100 ట్రై చేస్తాం, కానీ మనకు కావాల్సింది కట్ ఆఫ్ బట్టి, పేపర్ టఫ్నెస్ బట్టి పెట్టుకుంటాం అనమాట. ఇది ఓవరాల్గా ఉండేటటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇలా మనకు అలాగే 1/2 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/2 అనేది ఎందుకంటే 2 మార్కులు కదా ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కదా. 1 మార్క్ అయితే 1/4, 2 మార్కులు కాబట్టి 1/2 అంటే 0.5 కట్ అయిపోతుంది మనకి. అర్థమైందా? సో అలాగే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 25 క్వశ్చన్స్ 20 మొత్తం 100 క్వశ్చన్లు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. ఏ టాపిక్ నుంచి వస్తాయి, వెయిటేజ్ ఏ టాపిక్ నుంచి వస్తాయి, అలాగే ఎన్నెన్ని మార్కులు వస్తాయి అనేది ఆల్రెడీ వీడియోలో చేశాను, మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇది మన యాప్లో మనకి CGL అనేది కోర్సు రెడీగా ఉంది ఆల్రెడీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులోని మనకి కంటెంట్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, టార్గెట్ SSC CGL వాచ్ దిస్ ఫస్ట్ అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే కోర్సు స్టార్ట్ చేసే కన్నా ముందు అది చూడాలి, అందులో చెప్పాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ మీకు చూస్తే 1 hour 3 minutes ఉంది వీడియో. 1 hour 3 minutesలో కంప్లీట్ వెయిటేజ్, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది క్లియర్గా లాస్ట్ ఇయరే చెప్పేశాను. వీడియో కూడా రెడీగా ఉంది. మళ్ళీ ఇందులో చెప్పుకుంటే మళ్ళీ 1 hour వేస్ట్ కదా, అక్కడ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మీరు కోర్సులో హ్యాపీగా అదైతే చూసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మనం కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ అంతా కూడా మనం హ్యాపీగా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉంది కాబట్టి అందులో చూసేస్తాం. క్లియర్. సో ఓవరాల్గా అయితే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సమ్మరీ డిస్కస్ చేసాం, ఏంటంటే అనేది డేట్స్ చెప్పాను, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయనేది కూడా మీకు మెన్షన్ చేశాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను, 4 సబ్జెక్టులు ఉంటాయి. కోర్సు గురించి కూడా చెప్తాను, కోర్సు బుక్స్ టిప్స్ ఎలా అప్లై చేయాలి అంతే, సింపుల్. మీకు సింపుల్ థింగ్ అమ్మా, ఇక్కడ నేను ఒకసారి PPT కూడా వేశానంటే మనకి అన్ని విధాల క్లాస్ కూడా ఇదే విధంగా నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మనం క్లారిటీగా నేర్చుకోగలిగితే మనకి ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. ఇక్కడ మనం ఎలా క్రాక్ చేయాలి అనేది మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో అయితే మెన్షన్ చేశాను. ఫస్ట్ అయితే చెప్పాను కదా, ఫుల్ ఫామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ 14,582 పోస్టులు అయితే మనకి వచ్చేసాయి. 9th June 4th July లాస్ట్ డేట్. సో ఫీజు కూడా మనం అందులో 100 రూపీస్ ఉంటుంది ఫీజు అంతే, అది అందులో అప్లై చేసుకోవాల్సిన ఫీజు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చెప్పాను కదా, అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, ఇలా వీళ్ళ యొక్క ఈ PDFలో ఉందండి ఆల్రెడీ. PDF మనకి ఇందాక యాప్ చూపించాను కదా, కోర్సులో ఉంది. వాటి యొక్క శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, చూసారా. శాలరీ కూడా మనకి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అన్ని హై లెవెల్ జాబ్స్, మంచి శాలరీస్ వస్తున్నటువంటి జాబ్స్. CGL చెప్పాను కదా, ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకోండి, ఈ టాపిక్స్ నేర్చుకోవాలమ్మా. జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్, రీజనింగ్ ఈ టాపిక్స్, క్వాంట్ ఈ టాపిక్స్, మేజర్గా ఇవి నేర్చుకోవాలి ఫస్ట్. వీటి మీద ఎక్కువే చెప్పాను నేను, 180+ వీడియోస్ పెట్టాను కోర్సులో. కోర్సు గురించి కూడా చెప్తాను. ఇవన్నీ ఎలా చూడాలి, ఈ టాపిక్స్ అన్ని ఎలా నేర్చుకోవాలి,
నేర్చుకున్న తర్వాత ఏ విధంగా మోడల్ పేపర్స్ రాయాలి, ఏ విధంగా టెస్టులు రాయాలి, ఏ విధంగా ఎగ్జామ్కి రెడీ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో లాస్ట్లో చూడబోతుంది. ఇది ఓవరాల్ సిలబస్ మనం ఈ విధంగా కానీ నేర్చుకున్నట్లయితే మొత్తం టాపిక్ వైజ్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ వేలో మనమైతే క్రాక్ చేయొచ్చు. సో ఇదైతే స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి. అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పేస్తాను ఆల్రెడీ 25 మార్కులు 50 మార్కులు 100 క్వశ్చన్లు 200 మార్కులు 100 క్వశ్చన్లు 200 మార్కులు మొత్తం ఉండే 4 సబ్జెక్ట్స్ అంతే. సో దిస్ ఈజ్ వాట్ లైక్ సో కంప్లీట్ సీజీఎల్ గురించి మనమైతే మాట్లాడాము. ఇది ఓవరాల్గా ఉండేటటువంటి పీపీటీ కూడా వేశాను. సో నేను మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ఎలా అనేది మన ప్లే స్టోర్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్లో మీరు షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని కొట్టారనుకోండి, ఇక నేను ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇలాగ మనకి మన లోగోతో యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ చేసేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది నాన్న, ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ అయ్యే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, ఫస్ట్ పేజ్. ఇలా మీకు కోర్సెస్ అన్నీ మీరు పర్చేజ్డ్ కోర్సెస్ లేదంటే టాప్ కోర్సెస్ పాపులర్ కోర్సెస్ ఇలా ఉంటాయి. మీకు కింద చూడండి హోము స్టోర్ అని కనిపిస్తుంది కదా, స్టోర్ మీద క్లిక్ చేయండి, పైన సెర్చ్ బటన్ వస్తుంది. సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే సీజీఎల్ అని టైప్ చేయాలి. ఓకేనా, సీజీఎల్ అని టైప్ చేయాలి. సెర్చ్లో మీరు ఏ కోర్స్ సీజీఎల్ అయితే సీజీఎల్, ఎంటీఎస్ అయితే ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అయితే సిహెచ్ఎస్ఎల్, ఫస్ట్ అదే వచ్చేస్తుంది మనకి. చూసారు ఇక్కడ. సో ఎప్పుడైతే వచ్చిందో ఓవర్వ్యూలో కూడా మనం చూడవచ్చు వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గివింగ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫుల్ కోర్స్ ఇస్తున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్, డ్యామ్ షూర్గా ఉండేటటువంటి మోడల్స్, డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాం, 24/7 చూసుకోవచ్చు. కోర్స్ వ్యాలిడ్ టిల్ యువర్ ఎగ్జామ్, అంటే 3 months ఉంటే 3 months, 4 months, షార్ట్ టర్మ్ ఏం కాదు, అప్పటి వరకు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఉంటుంది. కంప్లీట్ గైడెన్స్, ఎవ్రీడే వాట్సాప్ అప్డేట్స్, కంప్లీట్ గైడెన్స్ సర్వీస్ అనేది ఉండబోతుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కంటెంట్లోకి వెళ్తే చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ చూడండి ఎస్ఎస్సి సీజీఎల్ ఫుల్ కోర్స్ వీడియోస్ 180 వీడియోస్, 68 ఫైల్స్ పీడిఎఫ్స్, 53 టెస్ట్లు ఇవి ఉండబోతున్నాయి. 2000 రూపాయల చిల్లర ఉంది. దాని మీద మళ్ళీ మనకి 500 రూపీస్ కూపన్ కోడ్ కూడా ఉంది. అదే లాంగ్ టర్మ్ తీసుకున్నారనుకోండి సీజీఎల్తో పాటు రిమైనింగ్, సో రిమైనింగ్ దాంట్లో కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇందులోకి వెళ్ళిపోతే స్టడీ ప్లాన్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లానే ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఏ ఆర్డర్లో చదవాలి, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, స్టాటిక్, ఇండియన్ పాలిటీ, సైన్స్, జోగ్రఫీ, హిస్టరీ, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్, మొత్తం ఇలా లైన్గా అన్నీ ఉంటాయి హ్యాపీగా. సో దిస్ ఈజ్ వాట్ లైక్ చాలా ఈజీ. సో ఇక్కడ కనిపిస్తున్న బై నౌ మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా కోర్స్ అనేది పర్చేజ్ అయిపోతుంది. అండ్ వెంటనే కంటెంట్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ లాక్ అయ్యి లాక్ సింబల్ చూపిస్తుంది కదా, అన్లాక్ అయిపోతాయి. అన్లాక్ అయిపోయి హ్యాపీగా చూసుకోవచ్చు. ఏం డౌట్ ఉన్నా మీకు డైరెక్ట్గా యాప్ నుంచి లైవ్ క్లాసెస్, చాట్ ఆప్షన్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో దట్ ఏంటంటే మనం హ్యాపీగా ఆ కోర్సులో నుంచి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి ఇక్కడ మనకి ఓవరాల్గా ఉండేటటువంటి లైక్ వ్యాలిడిటీ కూడా మనకు కనిపిస్తుంది క్లియర్గా. కంటెంట్లోకి వెళ్ళిపోతే మొత్తం అన్నీ కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. సరే దీనికి సంబంధించి బుక్స్ కూడా సజెస్ట్ చేయండి అన్నారు. కోర్స్ గురించి చెప్పాము, సో కోర్సు గురించి కూడా మాట్లాడి బుక్స్ టిప్స్ ఎలా అప్లై చేయాలి. అమ్మ బుక్స్ గురించి సేమ్ అదే మన యాప్లో మీరు హోమ్ పేజ్లోకి వచ్చేస్తే మీకు చూడండి కాంపిటేటివ్ ఆల్ పీడిఎఫ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఆల్ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈచ్ సబ్జెక్ట్ మనకి 112 రూపీస్కి వచ్చేస్తుంది. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 400, అక్కడ 50 రూపీస్ ఎంతో పడుతుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే 112కి చాలా లోవెస్ట్ ప్రైస్. అది కూడా హ్యాండ్ రిటన్ ఉంటుంది నాన్న. కంటెంట్లోకి వెళ్ళి తిగండి, ఇలా మనకి పీడిఎఫ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అన్నీ ఇలాగా రిటర్న్ బుక్స్ ఇస్తాం మనం తక్కువ ప్రైస్కి. మనం బయట కొనుక్కుంటే 2000, 3000 అయిపోతాయి. అలా కాకుండాను లోవెస్ట్ ప్రైస్లో హ్యాపీగా యాప్లోనే చూసుకోవచ్చు. అది కూడా బై నౌ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా చేసేయచ్చు. లేదంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను కదా ఇందాక, సో డైరెక్ట్గా ఈ నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే మనకి డైరెక్ట్గా మీకు వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది. మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది లైక్ బుక్స్ గురించి. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు దీనికి సంబంధించి 10th ఇంటర్మీడియట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ పెడితే సీజీఎల్ అప్లై అని డాక్యుమెంట్ లిస్ట్ పెట్టేస్తాను డైరెక్ట్గా. మీరు ఆర్డర్లో పెట్టేస్తే చాలు, మనకు 1 అవర్లో అప్లై అయిపోతుంది. మన హ్యాపీగా అప్లికేషన్ అంటే బయటికి వెళ్ళి 2-3 అవర్స్ వెయిట్ చేసి మనం డాక్యుమెంట్స్ అవి ఇచ్చుకుని ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా మనమే అప్లై చేస్తున్నాము. కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా, తీసుకున్న వాళ్ళకి ఎలాగో యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాము. అండ్ దీనికి సంబంధించి అండ్ లాస్ట్ పాయింట్, ఒక స్టడీ ప్లాన్ ఆల్రెడీ మనము పెట్టామని చెప్పాము. సో సీజీఎల్కి
సో దట్ ఈస్ వాట్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టడీ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నోటీస్ బోర్డులో మనకి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి స్టడీ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, SSCGL 4 months టైం టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రోజు ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం క్లియర్ కట్గా ఒక మన రిటర్న్ ఒక స్టడీ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాం. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇది ఐ థింక్ ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు వాట్సాప్లో పెట్టాను అండ్ ఇప్పుడు ఈ యాప్లో కూడా ఉంది. తీసుకోలేని వాళ్ళకి ఎస్పెషల్గా చెప్తున్నాను. సో ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు అయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి. నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. తీసుకున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఎవ్రీడే క్లాసెస్ అన్నీ అప్ టు డేట్ పెట్టేస్తున్నాం. నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేసేస్తారు డౌట్స్ ఏమైనా ఉంటే. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు క్రాక్. సో చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రిపరేషన్ టిప్స్ అంటే దీనికి నథింగ్ బట్ ఏం లేదు. ఇప్పుడు ఆ మొత్తం పీడిఎఫ్లో టిప్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. ఏది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏంటి అనేది చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ కంపారిటివ్లీ అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కానీ లేదు మిగతా కోర్సెస్తో కంపేర్ చేసినప్పుడు కానీ మన దగ్గర సర్వీస్ బాగుంటుంది, మెయిన్ అప్రోచ్ బాగుంటుంది, పుష్ ఉంటుంది. ఎవ్రీడే ఏ క్లాస్ చదవాలి ఏంటి అనేది ఎవ్రీడే వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉంటాము. అదొకటి చాలా బాగుంటుంది. అండ్ లైవ్ క్లాసెస్ కానీ అన్నీ అటెండ్ అవ్వడము చాలా ఇంటరాక్టివ్గా చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఎక్కడో 200 మందిలో ఉండి అడిగే కన్నా డైరెక్ట్గా మనకి లైక్ వాట్సాప్లో అడగొచ్చు, యాప్లో చాట్ ఆప్షన్ ఉంటే రెడీగా కాల్ చేసి కూడా అడగొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో స్టూడెంట్ జాబ్ని మన జాబ్ అనుకొని ఇస్తాము, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అంత బాగుంటుంది. ప్రైస్ కూడా మీకు 15,000, 20,000, 30,000, 40,000 కాకుండాను లోవెస్ట్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో 3,000కి 4,000 కోర్సులు ఎక్కడ దొరకవు మీకు. ఫుల్ కోర్సులు మామూలుగా 1,000కి 500కి కోర్స్ అని అంటే వీడియోస్ ఇచ్చేస్తారు, ఎవ్రీ మంత్ పే చేసుకోవడం, లేకపోతే వీడియోస్కి ఒకసారి పీడిఎఫ్స్కి ఒకసారి టెస్ట్ అలా కాదు, టుగెదర్గా మొత్తం ఫుల్ ప్యాకేజ్ అలా ఇచ్చేస్తున్నాను. లైఫ్ టైం వ్యాలిడిటీస్తో మనకి జాబ్ వచ్చేంత వరకు కూడా ప్రొవైడ్. చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ అవి కూడాను. హరియప్. సో 60% ఆఫ్ అయితే మనకు ఉంది, స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు క్రాక్ యువర్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే మరిన్ని మంచి వీడియోస్కి మన వీడియోని లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.